తాజా అంశాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అగ్ని ప్రమాదం జరిగింది. పడమటి రాజగోపురం వద్ద దుకాణ సముదాయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి కారణాలేంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? తెల్లవారుజాము నుంచే అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పడమటి రాజగోపురం వద్ద ఉన్న దుకాణ సముదాయంలోని ఒక ఫ్యాన్సీ దుకాణం గోడౌన్ కు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ సరుకు కూడా ఉంది. ఆ మంటలు ఒక్కసారిగా చెలరేగి ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు కూడా అంటుకున్నాయి. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి అగ్నిమాపక దళాలు వచ్చాయి. మొత్తం పూర్తి స్థాయిలో అదుపులో చేశారు. పక్కనే ఎస్బీఐకి సంబంధించిన ఏటీఎం కూడా ఉంది. దానికైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం అదుపులోకి తెచ్చారు మంటలు. ప్రస్తుతానికైతే ఆస్తి నష్టం ఎక్కువగానే ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి లెక్కించి ఎంత నష్టం జరిగిందని కూడా అగ్నిమాపక సిబ్బంది అలాగే దుకాణాలతో చర్చించి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నవరం దేవస్థానంలో యథావిధిగా దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి.